అందరికి ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంకా అరుణాచలంలో అయితే దర్శనం అయిపోట్టుకొని ఇంకా పాండిచేరికి అయితే వచ్చినాము. పాండిచేరిలో అయితే బీచ్ కి దగ్గరలో ఒక హోమ్ స్టే అయితే తీసుకున్నాము. 2 days కి అయితే 6K తీసుకున్నారు. 6K వర్త్ అయితే అనిపించింది హోమ్ స్టే, అందుకే తీసుకున్నాము. ఒకడైతే బీచ్ అవుట్ ఫిట్ లేసి షార్ట్లు టీ షర్ట్లు వేసి ఇంకా బీచ్ కి అయితే పోతున్నాము. బ్లాగ్ తీసుకున్నా చూడండి అంటే ఒకడు చాటింగ్లు చేసుకుంటున్నాడు. అందులోకే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా కొద్ది ముందర పోయి ఇంకా దిగుతాం బీచ్ లోకి అయితే. మా ఫ్రెండ్ గానికి అయితే ఫోన్ ఇచ్చి ఇంకా రీల్ దిద్దామని అట్లా హెచ్చలుగా పోయినాను. కానీ ఆ క్లిప్ కు అసలు ఒక్క రీల్ కానీ సెట్ కాలేదు. ఒకేసారి అలలు వచ్చినాయి. ఇంకా భయపడినాను. ఇంకా భయపడి బయటకి అయితే వచ్చేసినాను. ఫ్రెండ్ గాని అయితే వీడియో తీస్తా నిలబడుకోరా అంటే స్టిల్ ఇరా అంటే నీళ్ళుక్కో నిలబడుకున్నాడు. అవ్వాల వింతో. కానీ అయితే రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ మీద ఎక్కి కూర్చొని కొద్దిసేపు అయితే వ్యూ అయితే ఎంజాయ్ చేసినాము. ఇంకా బీచ్ లో నుంచి అయితే రూమ్ కి అయితే పోతున్నాము. రూమ్ పోయి మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెంచ్ కాలనీకి అయితే పోవాలా. ఫ్రెంచ్ కాలనీకి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫ్రెండ్స్ కి అయితే చెప్పినాను, ఫ్రెంచ్ కాలనీలో అయితే అమ్మాయిలు ఉంటారా ఫుల్ గా రెడీ కానరా అంటే ఫుల్ గా ఒకడు కోట్లు వేసి మామూలు ఓవర్ సైజ్ వేసి ఫుల్ గా రెడీ అయినారు. ఇంకా మనమేం తక్కువనా, మనం కానీ రెడీ అయినాం అనుకో అది వేరే విషయము. ఇంకా ఫ్రెంచ్ కాలనీలో అయితే కొద్దిసేపు అయితే తిరిగినాము. అక్కడ ఇక్కడ ఇంకా కొన్ని ఫోటోలు అయితే దిగి ఐబ్యాగ్ లేకపోయి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఇంకా అక్కడైతే వీడియో అయితే ఏం తీయలేదు. ఫ్రెంచ్ కాలనీ పక్కన అయితే రాక్ బీచ్ అయితే ఉందంట. ఇంకా అక్కడికైతే పోయినాము. రాక్ బీచ్ అయితే కొద్దిసేపు ప్రశాంతంగా అయితే కూర్చొని ఇంకా మేము మళ్ళీ రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయినాము. రూమ్ కి వచ్చిన తర్వాత అయితే జానిగాడ్ అయితే ఫుల్ ఫన్ చేసినాడు కిరణ్ గాన్ తో కలిసి. ఇంకా మేమైతే కిరణ్ గాన్ అయితే కొట్టల్లో చూసినాము. కానీ కిరణ్ గాడ్ అయితే కనుక్కున్నాడు. ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే అంతే. ఇంకా రేపైతే కలుసుకుందాము. మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. ఫుల్ గా ఎంజాయ్ చేసినాము. ఇంకా బాయ్ అందరికి.